భయం. చచ్చిపోవాలనిపిస్తుంది కానీ చచ్చిపోయేంత ధైర్యం లేదు. అవునా? ఏమనిపిస్తుందండి? చచ్చిపోవాలని అనిపిస్తుంది, చచ్చిపోయిన ధైర్యం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది కానీ ఆ ధైర్యం మాత్రం లేదు. ధైర్యం చాలా లేదు. గట్టిగా చచ్చిపోవాలనిపిస్తుంది కానీ చచ్చిపోయినంత ధైర్యం నాకు లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభువుకు మహిమ చెల్లిస్తూ గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎందుకంటేనండి, సూసైడ్ చేసుకోవాలనుకుంటే చాలా ధైర్యం కావాలి. చనిపోవాలని నిర్ణయం తీసుకుంటే చాలా ధైర్యం కావాలి. నాతో దేవుడు ఒక రోషం గల మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడను. హల్లెలూయా. నేను దేవుడను, అలాంటి దేవుడిని నేను విడిపించాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఏ మరణం అయితే, ఏ మరణ దురాత్మ అయితే వారిని పట్టి పీడిస్తుందో వారిని విడిపించడానికి నేను వారికి ఇక్కడికి పంపించానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. దాడి చేస్తుందో దురాత్మ దాడి చేస్తుందో యేసుక్రీస్తు నామములో ఇప్పుడే మరణ దురాత్మ బయటికి రా. మరో బ్రజికియర మరో షహసియర రదోరోమా జికియా ప్రకోష్ షహసియర మరో గ్లది. ఒక్కొక్కసారి మనం అనుకుంటామంటే దేవుడు మనల్ని దర్శించాలనుకున్నా ఒక్కోసారి మనకు కొంత డిగ్నిటీ ఉంటుంది. అవునా కదా? ఆ డిగ్నిటీ వల్ల నేను లెగిస్తే నలుగురు అందరు ఏమనుకుంటారో అని. బ్రదర్, మిమ్మల్ని కూడా ఒక మరణ దురాత్మ పట్టి పీడిస్తుంది. ఒక మరణ దురాత్మ మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఆ మరణ దురాత్మ వల్ల జీవితం మీద ఎలాంటి ఆశ లేదు. మీకు భయం. చచ్చిపోవాలనిపిస్తుంది కానీ చచ్చిపోయేంత ధైర్యం లేదు. అవునా? ఏమనిపిస్తుందండి? చచ్చిపోవాలని అనిపిస్తుంది, చచ్చిపోయిన ధైర్యం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది కానీ ఆ ధైర్యం మాత్రం లేదు. ధైర్యం చాలా లేదు. గట్టిగా చచ్చిపోవాలనిపిస్తుంది కానీ చచ్చిపోయినంత ధైర్యం నాకు లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభువుకు మహిమ చెల్లిస్తూ గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎందుకంటేనండి, సూసైడ్ చేసుకోవాలనుకుంటే చాలా ధైర్యం కావాలి. చనిపోవాలని నిర్ణయం తీసుకుంటే చాలా ధైర్యం కావాలి. నేను 5 చూశాను. ఆ 5లో 2 ఉన్నారు. ఈ బ్రదర్ నేను చూశాను కానీ ఆ బ్రదర్ నిలబడలా. నేను చెప్పాను కదా డిగ్నిటీ. కానీ దేవుడు మీరు లేచి నిలబడబోయినా దేవుని దృష్టిలో మీరుంటే మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. జీవితం మీద ఎంత విరక్తి వస్తే నాకు ఈ లైఫ్ వద్దు అనుకొని ఎక్కలేని ధైర్యాన్ని కూడా తీసుకొని చనిపోతారు చాలామంది. తేరా ఏ పురుగుల మందో హ్యాంగింగ్ చేసుకుని లాస్ట్ కన్ను ఊపిరిలో మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టి బతకాలనుకుంటే అప్పటికే చేయి జారిపోతుంది. కానీ నాతో దేవుడు ఒక రోషం గల మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడను. హల్లెలూయా. నేను దేవుడను, అలాంటి దేవుడిని విడిపించాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఏ మరణం అయితే, ఏ మరణ దురాత్మ అయితే వారిని పట్టి పీడిస్తుందో వారిని విడిపించడానికి నేను వారికి ఇక్కడికి పంపించానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. మీరు మొదటగా వచ్చారు ఇక్కడికి. ఫస్ట్ టైం వచ్చారండి? ఇదే రావడం మీరు మొదటిసారిగా వస్తున్నారు ఇక్కడికి? ఎక్కడికి వస్తున్నారా? ఇక్కడికి పదిసారి వచ్చాను. ఫస్ట్ టైం వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చారు. విశాఖపట్నం నుంచి వచ్చారు. గట్టిగా చప్పలు కొట్టండి. విశాఖపట్నం నుంచి వచ్చారు. ఇక పక్కనే బీచ్ ఉంటుంది, బంగాళాఖాతం ఉంటుంది. గట్టిగా చప్పలు కొట్టండి. అంత దూరం నుంచి డెలివరెన్స్ కోసం ఫస్ట్ టైం వచ్చారు. దేవుడికి మహిమ కలుగాక. దేవుడు మీ ఆశను చూశాడు, మిమ్మల్ని చూశాడు. దేవుడు ఈరోజు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. చెప్పండి రిసీవ్ అని. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. చెప్పండి రిసీవ్. బ్రదర్, మీరు నాకు ఒంటరిగా కనపడుతున్నారు.
మీ జీవితంలో అంతా ఒంటరి పోరాటం అయింది. అందువల్ల జీవితం మీద ఆశ లేకుండా ఉన్నారు. అవును మేడం. గట్టిగా అవును మేడం. అవునా? అవునా? అవును. మీ ఎడమ చేతికి ఏమైంది? మీ ఎడమ చేతికి ఏమైంది? కుడి చేయకండి. ఆ, కుడి చేయి. ఏమైంది? ఇది జాయింట్ 10 సంవత్సరాలు పెట్టి లొప్పారు. ఏంటండి? 15 సంవత్సరాలు పెట్టి ఇది చాలా ప్రాబ్లము. 3 సార్లు ఎచ్చరి చేయించిన అయినా తగ్గలేదు. ఇది షోల్డర్. ఓకే. ఇందులో కొంచెం మాకు మీ భాష అర్థం కావడంలా కొంచెం గట్టిగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. షోల్డర్ చాలా ప్రాబ్లము. షోల్డర్ చాలా సమస్య ఉంది. చాలా పెయిన్ ఉంది. పెయిన్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి 3 సార్లు ఎచ్చరి చేయించుకున్నాం. ఎక్స్రే తీయించారు. అన్ని చేసాం. అన్ని డాక్టర్లు చెప్పిన మెడిసిన్ కూడా ఓడారు, అయినా తగ్గడం లేదు. ఓకే. ఇప్పుడే దేవుడి పని భారం వేయడమే. ప్రభా నీ చిత్తము, నీ చిత్తం అయితే నేను బతికుంటే నేను చచ్చిపోతా అని చచ్చిపోవడానికి కూడా నాకు దేవుడు. మీరు చనిపోయిన అవసరంలా సమస్యలను బట్టో రోగాలను బట్టో చేతబడిని బట్టో చనిపోయేంత పిరికివాడు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. క్రైస్తవులు అంటేనే ధైర్యం కలిగిన వాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా పిరికివారు ఉన్నారా? పిరికివారు ఉంటే నేను ఒక స్పెషల్ క్లాస్ ఇస్తా. నా చేతులు అయిపోతారు మీరు. చస్తా 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 ఇప్పుడు వెళ్ళి చావు అంటే ధైర్యం చాలు. దేవుడు ఈరోజు ఆ మరణ భయాన్ని నుంచి మిమ్మల్ని విడిపించబోతున్నాడు. చెప్పండి రిసీవ్. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. చెప్పండి రిసీవ్. ముందుకు రండి. ఆ చేతబడి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. చెప్పండి రిసీవ్. మీరు ఒక చేపల వలలో చిక్కుకొని ఉన్నారు. అంటే ఒక చేతబడి వలయంలో మీరు చిక్కుకొని ఉన్నారు. అవునా? ఒక చేతబడి వల అది ఎలా ఉందంటే ఒక చేపల వలలో ఒక మనిషి కనుక లేకపోతే ఒక జంతువు కనుక చిక్కుకొని ఎలా ఉంటారో అలా మీరున్నారు. ఒంటరిగా ఉన్నా. నా కుటుంబంలో అందరికీ నేను ఒంటరిగా ఉన్నాను. మా కుటుంబం చాలా పెద్దది, కానీ ఎవరు కూడా నాకు దేవుడు నమ్ముకున్నాను. నేను బాగుపాటు అప్పులతో ఇదైపోయాను. నీకు బాగుపాటు చాలా మంది ఎగటాలాడడం, మా 4 కాలం బాధతో పడ్డము. అర్థం కాల. మా కుటుంబం అందరూ నాకు ఎగతాళి చేస్తారనమాట. అంటే కుటుంబం అంతా మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు. అయితే మీ దేవుడు నమ్ముకున్నాం. దేవుడు నమ్ముకొని 15 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. కానీ మీ అభివృద్ధికి చెంది అప్పులు వాడదు తప్ప తీర్చడానికి అవకాశం మాకు లేకపోతుంది. ఓకే. అంత గౌరవంగా జీవిస్తాను అంతవరకు. ఓకే. అందుకే నేను ఇందాక నేను ఒంటరిగా కనపడుతున్నారు అన్నా. హల్లెలూయా. హల్లెలూయా. స్పిరిట్ లో చూసేది కరెక్ట్ గా చూస్తా. నేను మిమ్మల్ని ఒంటరిగా కనపడుతున్నారు. మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు. చేతబడి అనే ఒక వలలో మీరు ఉన్నారు. ఈ వల వల్ల, ఈ సమస్యల వల్ల, ఈ అనారోగ్యాల వల్ల ఒక దురాత్మ మిమ్మల్ని ఇంకా ఎందుకు బతుకున్నావు, చచ్చిపోరాదు అని దాదాపుగా ప్రతిరోజు మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. చద్దామంటే ధైర్యం చాలదు, బతకాలన్నా ధైర్యం చాలదు, చావాలంటే ధైర్యం చాలదు, ఓడిపోయి బతకాలంటే ధైర్యం చాలదు. అలాంటి వారందరినీ విడిపించడానికి మన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మృత్యుంజయుడైన యేసయ్య మన దేవుడు. హల్లెలూయా. మరణ భయం అయితే లోకాన్ని ఏలుతుందో ఆ మరణాన్ని జయించిన దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఆ ధైర్యమే, ఆ పునరుద్ధానపు శక్తి ఈ మరణపు భయం నుంచి మిమ్మల్ని విడిపించబోతుంది. హల్లెలూయా. ఈ మరణ భయం నుంచి మిమ్మల్ని విడిపించబోతుంది. హల్లెలూయా. ఈ మరణ దురాత్మ నుంచి దేవుడు మిమ్మల్ని ఈరోజు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. మీరు ముందుకు రండి. రోజు సోకులు హో మా రషియారా. నేను ఒక క్రైస్తవుని, దేవుడు నన్ను విడిపిస్తాడనే ధైర్యంతో మీరు జీవిస్తారా, లేదా నేను జీవితంలో ఓడిపోయాను అని పిరికివాడిగా చచ్చిపోతారా? 2 ఆప్షన్స్. బ్రతుకుతారా, చచ్చిపోతారా? గట్టిగా మీ ఉద్దేశం చెప్పండి. చచ్చిపోవాలనుకుంటున్నారా, బతకాలనుకుంటున్నారా? బతకాలనే ఉన్నది. దేవుడి దృష్టిలో బ్రతికేసి దేవుడి గురించి మంచి పాటలు పాడాలని ఎంత ఆశతో ఉంది. ఆమేన్. దేవుని కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. మీరు బ్రతుకుతాను అంటేనే దేవుడు బ్రతికిస్తాడు. నేను చస్తాను 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 అన్న వాళ్ళని అందరినీ సాతాను ముందుగానే చంపేస్తాడు. సాతాను చంపేస్తే చాలామంది ఏమంటారు తెలుసా? దేవుడు తీసుకెళ్ళిపోయాడండి. దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? దేవుడు మనకు పూర్ణాశని ఇస్తాడు, అవునా కదా? నేను చేస్తా. ఒక తల్లిగారు నాతో చెప్పేది ఎప్పుడు, అమ్మా దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ప్రార్థన చెయ్యమ్మా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవాలని. సారీ అండి, మేము అలాంటి ప్రార్థనలు మేము చెయ్యం. మీరు చేసుకుంటే దేవుడు చంపడు కానీ సాతాను చంపేస్తాడని చెప్పి అన్నాను. దేవుడు మనకి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో ఆ ఆయుష్కాలాన్ని మనం పూర్తిగా అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైనా అనుకుంటున్నారా నేను చస్తా, రండి నేను చంపేస్తా. పిరికి వారిగా ఉండకూడదు, మనం ధైర్యంగా బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులందరూ ధైర్యంతో ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండి ఎన్ని పోరాటాలు వచ్చినా నేను బ్రతికి సాధిస్తా అనాలి. మీరు బ్రతుకుతారు కదా, రోషంతో మీరు బతకాలనుకుంటున్నారు, అవునా కదా? బతకాలనుకుంటున్నారు. ఓకే, మీరు 2 చేతులు పైకి ఎత్తండి. నా చూడని యేసుక్రీస్తు కళ్ళు మూసుకోండి. నా చూడని యేసుక్రీస్తు నామములో ఈ బ్రదర్ని పట్టి పిడిస్తున్న ప్రతి మరణ దురాత్మ, ప్రతి చాపడి శక్తులు నా చూడని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఇప్పుడే ఏ మరణ దురాత్మ అయితే మైండ్ మీద దాడి చేస్తుందో, శరీరం మీద దాడి చేస్తుందో, చెస్ట్ మీద దాడి చేస్తుందో, ప్రతి మరణ దురాత్మ నా చూడని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఏ దురాత్మ మీద దాడి చేస్తుందో, ఏ చీకటి దాడి చేస్తుందో, ఏ దురాత్మ దాడి చేస్తుందో యేసుక్రీస్తు నామములో ఇప్పుడే మరణ దురాత్మ బయటికి రా. ప్రతి సూసైడ్ దురాత్మ బయటికి రా. యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి దురాత్మ బయటికి వస్తుంది, ప్రతి చీకటి బయటకు వస్తుంది, బయటకు వస్తుంది. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి చీకటి శక్తులన్నీ బయటకు వస్తున్నాయి. బట్టలోకి సుడిగాలి మంటలు చుట్టూన్న ప్రతి సాతాను వలను తెచ్చివేస్తున్నారు. ప్రతి సాతాను వల నా జన యేసుక్రీస్తు నామములో తెగిపోతుంది, తెచ్చివేస్తున్నాను. బయటికి రా, బయటికి రా. ప్రతి మరణ దురాత్మ యేసుక్రీస్తు నామములో ప్రతి మరణ దురాత్మ ఇప్పుడు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ మైండ్ నుంచి బయటికి రా, పొట్టలో మైండ్ నుంచి బయటికి రా, సుడిగాలి నుంచి బయటికి రా. కడుపంతా పిండేస్తుంది. యేసు నామములో ఆజ్ఞను విడుదల చేస్తుంది, ఆజ్ఞను విడుదల చేస్తున్నాను. కడుపులో ఉన్న దురాత్మ ఆజ్ఞను విడుదల చేస్తున్నాడు. బయటికి రా, బయటికి రా. యేసుక్రీస్తు నామములో బయటికి రా. యేసుక్రీస్తు బయటకు వచ్చేస్తున్నా. ప్రతి చీకటి పొట్టలో నుంచి కడుపు నుంచి బయటకు వస్తుంది, పొట్టలో నుంచి బయటికి రా. సుడిగాలి సంపూర్ణమైన సుడిగాలి మంటలు బయటికి రా. ఆమేన్. లేపండి బ్రదర్, పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి ఒకసారి నడిచి చూడండి బ్రదర్, చెక్ చేసుకోండి. నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. మీలో చేంజెస్ కనిపిస్తాయి. మీరు నడుస్తుండగా ఏమైతే డిప్రెషన్ ఇంకోసారి నడవండి. ఏదైతే ఉందో యేసుక్రీస్తు నామములో విడిచేసి బయటకు వచ్చేస్తుంది. బ్రదర్, మీ మనసంతా చాలా బాధతో ఉండిపోయింది. బాధ అంతే చాలా బాధ. అంతే నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. జస్ట్ మీ మనసంతా, నా మనసు భారం మొత్తం బాధతో ఉంది. భారం దేవుడు వాటన్నిటిని ఆ బాధను తీసివేయబోతున్నాడు. చెప్పండి. ఏ ఆశతో వచ్చారో దేవుడు ఆ కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. చెప్పండి. I receive అని చెప్పండి. పట్టుగా పెట్టుకుని I receive అని చెప్పండి. చస్తులో పెట్టుకుని I receive, మీద పెట్టుకుని I receive. దేవుడు ఏ ఆశతో అంత దూరం నుంచి వచ్చారో దేవుడు మీ ఆశను తీర్చడమే కాదు, మిమ్మల్ని విడిపించాడు. హల్లెలూయా. ప్రతి మరణ దురాత్మ నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. ధైర్యంతో బతకండి, మీ కుటుంబ సమస్యలన్నీ చక్కబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళండి.